హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే ఉల్లిగడ్డ వెల్లుల్లి కోడిగుడ్డు కారం అనమాట. చాలా బాగుంటుంది. సో స్పైసీగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు సో ఇలా చేసుకొని తినొచ్చు. సో ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట. సో చపాతీ రైస్లో అన్నిటి మీద కాంబినేషన్ మీద బాగుంటుంది. సో రెసిపీ ప్రాసెస్ వచ్చేసి ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకుంటే మేము అండ్ కొన్ని వెల్లుల్లి ఒక 5-6 అనమాట. సో స్పైసీ తగ్గట్టు కారం నేను 2 స్పూన్లు వేసుకున్నా. సో సాల్ట్ కొద్దిగా అండ్ జీలకర్ర 1 స్పూన్ అనమాట. సో మెజర్మెంట్ వేయలే. కొంచెం కొత్తిమీర అండ్ 4 రెమ్మల కొంచెం కొత్తిమీర 4 రెమ్మల కరివేపాకు అనమాట. అంతేనండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చా రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చు. సో ఇలా కచ్చాపచ్చాగా సో మిక్సీలో దంచాలంటే ఇలా దంచేస్తాను అనమాట. సో ప్రస్తుతం నా దగ్గర రోల్ లేదు. సో అందుకని మిక్సీలో దంచేసాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ బదులు సో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సో 2 స్పూన్ల ఆయిల్ బదులు 3 వేసుకుంటే సో కారానికి నూనె అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి సో 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఎక్కువ పెట్టినా సో బాగోదన్నమాట. హీట్ అయిన తర్వాత మంచిగా పచ్చనిపప్పు సో కరికర ఆవాలు కొద్దిగా వేసుకొని సో అలా లైట్గా ఫ్రై చేసినాక ఏంటంటే మనం పేస్ట్ చేసుకున్నాం ఉంది కదా కారం. సో అది ఒక ప్లేట్లో తీసేసి సో కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి తినాలనిపిస్తే కొంచెం స్పైసీగా తినండి. సో అంతేనండి. సో ఆ ముద్దను తీసుకొని సో ఆయిల్ వేసేసి కాసేపు ఆయిల్ అంతా బయటకు ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. కానీ చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి. సో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు. సో మినిమం ఒక 3 to 4 days ఉంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 days ఉంటుంది, బయట అయితే ఒక 2 days ఉంటుంది. కానీ బాగుంటుంది. మన దీంట్లో ఆయిల్ వాటర్ ఏం అప్లై చేయలేదు కాబట్టి సో ఉంటుంది అనమాట 3 days అయినా. సో ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా ఉంచేసి ఒక 2 కోడిగుడ్లని మంచిగా పగలగొట్టుకొని సో మంచిగా దాని అయితే ఒక గిన్నెలు వేసి మంచిగా కోడిగుడ్లు తీసుకొని సో గిన్నెలు వేసుకొని అలా కొంచెం ఉప్పు వేసి కొంచెం కలిపేసి సో పోసేసి ఏంటంటే లమ్స్ అనేది కొంచెం పెద్దగా అవుతాయి అనమాట. ఏ ముక్క కావాలంటే ఆ ముక్కకు తగ్గట్టు మనం పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా పోయడం కన్నా ఇలా అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఏం కదిలేకుండా ఒక 1 minute అలానే ఉంచేసిన తర్వాతనే సో కింద నుంచి కలుపుకుంటూ వస్తే మనకు కావాల్సిన సైజ్ అంత పీసెస్ వచ్చేస్తాయి అనమాట. సో ఎక్కువగా కలపకుండా సో అటు నుంచి అలా ఆపి కలిపితే సో లమ్స్ కూడా కొంచెం పెద్ద అవుతాయి అనమాట. సో తినేటప్పుడు కూడా మనకి ముక్కలు అనేవి తగులుతాయి కాబట్టి బాగుంటుంది. సో ఇది ఇలా అనమాట. సో కారం స్పైసీ తగ్గట్టే ఉంది. చాలా టేస్ట్ వచ్చిందనమాట. దీంట్లో మీ దగ్గర ఉంటే ముద్దపప్పు వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి వేసుకొని తినవచ్చు. మంచి ఒక ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో మేము ఇద్దరం ఎక్కువ కారం తింటాం కాబట్టి కూర ఎక్కువ వేసుకొని తింటాం కాబట్టి సో ఇద్దరిగా సరిపోయిందనమాట. సో లైట్గా తినే వాళ్ళకైతే సో ముగ్గురికి వచ్చేస్తుంది ఈ కర్రీ. మంచి ఎక్కువ ఉన్నాయనుకోండి ఒక ఉల్లిగడ్డలకు ఒక కోడిగుడ్డు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనండి రెసిపీ వచ్చేసి. కానీ చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం. ఇక ఏముంది, ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా అలానే కోడిగుడ్ల నుంచి ఆయిల్ బయట వచ్చిన దాకా కాసేపు ఉంచేసి ఇంకా సాల్ట్ సరిపోతే ఒక కొద్దిగా వేసుకొని నాకు కొంచెం లైట్గా తక్కువైంది సాల్ట్. సో అది కొద్దిగా వేసుకొని సో కలిపేసుకున్నాను అనమాట. కానీ ఈ టమాటా రోటి పచ్చళ్ళ కన్నా అప్పుడప్పుడు ఇలా తింటే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో ఒక చిన్న లెమన్ ముక్క వేసి లెమన్ ముక్క అయితే కట్ చేసి ఆ రసమైన దాంట్లో ఒక 5-6 డ్రాప్లు వేసిన అనమాట. కానీ బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. సో నచ్చిందనుకో ఈ వీడియో కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మా ఫుడ్ అయిపోయింది. ఈరోజు సండేకి అయితే స్పెషల్ ఇదే అనమాట. సో చికెన్ ఫిష్ ఏం తెచ్చుకోకుండా సో ఈసారి ఇలానే తెచ్చుకున్నాం. సో నెక్స్ట్ టైం నాన్ వెజ్తోనో మీ ముందుకు వస్తాను అనమాట. సో సబ్స్క్రైబ్ మై ఛానల్.